ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వచనము. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తండ్రి అనే దేవుడు ఈ రోజున నీతో నాతో మనందరితో పలుకుతున్నటువంటి మాటలు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. ఇక్కడ రెండు మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ రోజున క్రైస్తవులందరూ దేవుని యొక్క నామంన ప్రార్థన చేస్తూ ఉంటాం. తండ్రి, నాకు పలానా సమస్య ఉంది ప్రభువా. తండ్రి, నేను ఇబ్బందులు కూరుకుపోయా. నాకు ఎటు చూసుకున్నా సరే సమస్యలే కనబడతా ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు నా జీవితంలో ఎప్పుడూ లేవు. అంత దారుణమైనటువంటి సమస్యల్లో నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నా. నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తాం. శభాష్, బాగా ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు నీ ప్రార్థన రెండు రకాలుగా వింటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి రెండు తలంపుల మధ్యన ఉంటాడు. ఒక తలంపు ఏంటంటే నామకార్థపు భక్తుడు, ఒకటి యథార్థమైనటువంటి భక్తుడు. ఈ నామకార్థపు భక్తుడు ఎలా ఉంటుందంటే, ఈరోజు ఆదివారం కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి, వెళ్ళొచ్చామా, చాలే ఈరోజు ప్రార్థనకి వెళ్ళాం కదా, దేవుడు ఆశీర్వదించేస్తాడులే, ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేసాములే, కుటుంబం అంతా ఆశీర్వదించబడిపోతుందిలే అని చెప్పి ఏదో పేరుకు మాత్రమే భక్తులు. ఇలాంటి వారు కూడా ప్రార్థన చేస్తారు, యథార్థవంతులు కూడా ప్రార్థన చేస్తారు. ముందు పేరుకు మాత్రమే భక్తులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, క్రైస్తవులు మాత్రమే వెళ్ళొచ్చులే, రావచ్చులే, ఉండొచ్చులే అన్నట్టు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. యథార్థమైన వంతు వాళ్ళు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే, నిజముగా మొర్రపెడితే దేవుడు సమీపంగా ఉంటాడని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు నామకార్థపు భక్తుల్లా ప్రార్థన చేస్తున్నావా, లేదంటే యథార్థవంతుల్లాగా ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. యథార్థత అనేది నీ జీవితంలో దేవుని మీద నువ్వు ఎలాగా జీవిస్తున్నావో, న్యాయవంతంగా ఉందా, యథార్థత కలిగి ఉన్నావా, సత్ప్రవర్తన కలిగి ఉన్నావా, నువ్వు మొరపెట్టేది పరిపూర్ణ హృదయంతో మొరపెడుతున్నావని చెప్పి దేవుడు పైనుండి ఈ రెండు తలంపులు ఉన్నటువంటి మనుషులు మొత్తం చూస్తూ ఉన్నాడు. మొదటివాడు ఏం చేస్తూ ఉన్నాడు, పేరుకు మాత్రం భక్తుల్లాగా మొరపెట్టేసామా అన్నట్టు ఉన్నాడు. రెండో వాడు ఎలా చేస్తున్నాడు, యథార్థముగా తన నోట అంట సంపూర్ణ హృదయంతో నిజముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి సమీపాన్ని వస్తారు, యథార్థముగా నిజముగా ప్రార్థన చేసే సమీపమున తండ్రి దేవుడు ఉంటారు. ఈ రోజున నీకు కష్టం కలిగితే, నీకు ఇబ్బంది కలిగితే నువ్వు చేయాల్సింది యథార్థత. నిజముగా మొరపెట్టు, వేషధారి ప్రార్థన కాదు. నిజముగా యథార్థతతో పరిపూర్ణతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనం చదువుకున్నటువంటి లేఖనంలో కూడా సేమ్ ఇదే మాట. నాశనకరమైన గుంటలో నువ్వు ఇరుక్కుపోయావు, అసలు ఆ గుంట నుండి బయటికి రాలేకపోతున్నావు. అంటే ఎటు చూసుకున్నా సరే సమస్యలు, ఆ సమస్య తీర్చుకోవడం కోసం ఎంత ప్రయత్నించినా సరే బయటికి రాలేకపోతున్నావు. అంటే ఎంత అపవాదిని ఇబ్బంది పెడుతున్నావు ఒకసారి చూడు. అలాంటి సమయంలో నువ్వేం చేయాలి, ప్రార్థన అనే ఆయుధంతో నువ్వు ప్రార్థన చేసి నీ యొక్క బంధకాల నుండి బయటికి రావాలి. ప్రార్థనే మన ఆయుధం. ఆ ప్రార్థనతో నేను ఏదైనా సాధించగలవు. ఈ రోజున అదే ఆయుధం నీకు కూడా ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ ఆయుధాన్ని ఏదో చెయ్యాలిలే అన్నట్టు ఉపయోగిస్తున్నావు తప్ప యథార్థంగా ప్రార్థన చేయట్లేదు. నిజముగా ప్రార్థన చేయి, పరిపూర్ణ హృదయంతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఇబ్బందులు, నీ బంధకాల నుండి విడుదల దయచేస్తారు. అప్పుల బాధలే కానీ, వ్యాధి బాధలే కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఏదైనా సరే యథార్థంగా పరిపూర్ణ హృదయంతో ప్రార్థన చేసి చూడు. అలనాటి భక్తులు దేవుని యొక్క నామం పేరట యథార్థంగా ప్రార్థన చేసేవారు. వాళ్ళలో చెడుతనము ఉన్నా అట్లన్నిటిని విడిచిపెట్టేసి సంపూర్ణ హృదయంతో దేవుని యొక్క నామానికి మొరపెట్టేవారు. వాళ్ళ యొక్క జీవితంలో చరిత్ర పుట్టుకల్లో ఈ రోజున చరిత్ర గ్రంథాల్లో నిలిచిపోయింది. వాళ్ళ గురించి ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే వాళ్ళు ఎలాంటి భక్తులై ఉంటారు. ప్రతి భక్తుడి గురించి ఈరోజు మనం చదువుతూ ఉంటామే. అటువంటి భక్తులు ఆ రకంగా ఎలా ప్రార్థన చేసి ఉంటారు. ఈ రోజున అదే ప్రార్థన ఆయుధం నీ చేతిలో కూడా ఉంది కదా. నీవు కూడా ప్రార్థన చేస్తే ఆ రోజున దేవుడు వాళ్ళని ఎలాగైతే ఆశీర్వదించాడో ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఈ అల్ప విశ్వాసాన్ని తీసేయి, నీలో ఉన్నటువంటి నామకార్థపు భక్తిని తీసేయి. నువ్వు చేసేటువంటి ప్రార్థన యథార్థంగా ప్రార్థన చేయి. దేవుని యొక్క నామం పేరట పరిపూర్ణ హృదయంతో నువ్వు చేసే ప్రార్థన న్యాయవంతంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు సమీపంగా ఉంటాడు. నీకు దేవుడు సమీపంగా ఉంటే నీ ఇంట్లో ప్రతీది సంతోషంగానే ఉంటుంది. నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. లోకం నుండి వేరైనటువంటి నువ్వు, లోకం నుండి వేరైతే నీ కుటుంబం ఎలా జీవిస్తుందంటే
ఒక విశ్వాస ఓడలో ఉన్నటువంటి విధంగా జీవిస్తూ ఉంటుంది. నీకు మంచి ఆలోచనలు వస్తాయి, నీ యొక్క స్థితిగతులు బాగుంటాయి. నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుని యొక్క ఆశీస్సులతో జీవించగలవు, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందగలవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజముగా మొరపెట్టు, దేవుని యొక్క తోడు సమీపంగా తీసుకొచ్చుకో, దేవుని యొక్క అడుగుజాడల్లో జీవించు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రభు పేరట వందనములు.